వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను 18 సంవత్సరాలుగా అనువంశిక వైద్యం చేస్తున్నాను. దాంతోపాటు ఒక ఫార్మసీ రన్ చేస్తున్నానండి. మనం ఈ రోజున ఏంటంటే వినాయక చవితికి ఈ తెలంగాణ ప్రాంతాల్లో తుమ్ముకూర అని బాగా పచ్చడి చేసుకుంటారు. తుమ్ముకూర, చింత చింతకాయలు కలిపి పచ్చడి కింద చేసుకుంటాం సాంప్రదాయం. ఎందుకు చేసుకుంటారు అన్నది అవగాహన కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. అందు గురించి అవగాహన గురించి మనం తుమ్ముకూర గురించి చెప్పడం జరిగింది. ఇంకోటి తుమ్ముకూర చూడండి, పువ్వులు ఒక బ్రెయిన్ మాదిరి పోలు ఉంటాయి. ఇది బ్రెయిన్కి రక్త ప్రెషర్ని బాగా అయ్యి ఆక్సిజన్ బాగా సప్లై చేసి మనకి లివర్ని కూడా, మన లివర్లో ఉన్న బ్యాడ్ టాక్సిల్స్ని అంటే వ్యర్థ పదార్థాలను బయటకు నెట్టే గుణం ఉంది. దాంతోపాటు కిడ్నీని క్లీన్ చేసే గుణం ఉంది, కిడ్నీని రిపేర్ చేసే గుణం ఉంది. కిడ్నీలో తెలియకుండా ఉండే 1 mm 2 mm చిన్న చిన్న స్టోన్స్ని కూడా బయటకు పంపించే గుణం ఈ తుమ్ముకూరలో ఉంది. ఈ తుమ్ముకూర వాసన పీల్చగానే మంచి సువాసనతో ఉంటుంది. ఈ తుమ్ముకూరని పువ్వుల్ని, తెల్లటి పువ్వుల్ని శివారాధనకి వాడతారు. ఈ తుమ్మి పువ్వులు శివుడికి అభిషేకానికి వాడతారు. ఈ తుమ్మి వేళ్ళు కూడా కిడ్నీని రిపేర్ చేయడంలో వాడతాము. ఇది తుమ్మి వేళ్ళను కూడా. ఈ తుమ్మికూర యొక్క రహస్యం ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చే వైరల్ ఫీవర్ని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. చాలామందికి జ్వరం వచ్చిన తర్వాత టైఫాయిడ్ ఫీవర్ రావడం ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. అట్లాంటి టైఫాయిడ్ ఫీవర్ వచ్చినా కూడా మీరు ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా కూడా తుమ్ముకూరని పచ్చడి చేసుకుని రోజు భోజనం ప్రథమ ముద్దలో తీసుకుంటాం వలన ఆ టైఫాయిడ్ ఉండే మూలాలు పూర్తిగా తగ్గిపోవడం నేను గమనించాను. నేను చాలామంది పేషెంట్స్కి ఇది తుమ్ముకూర దొరికే టైంలో దీన్ని నీళ్ళని ఎండబెట్టి పౌడర్ చేసి ఇలాగ పౌడర్ రూపంలో నేను టైఫాయిడ్ వచ్చిన పేషెంట్కి ఉదయం సాయంత్రం జీలకర్ర పొడి, మిరియాల పొడి కలిపి 100 గ్రాములు తుమ్మికూర చూర్ణానికి ఒక 20 గ్రాములు జీలకర్ర పొడి, ఒక 10 గ్రాములు మిరియాల పొడి కలిపి డికాషన్ చేసి ఉదయం సాయంత్రం ఇచ్చి నేను చాలామంది టైఫాయిడ్ పేషెంట్లో రిపోర్ట్లు కూడా తీసుకున్నాను. వాళ్ళకి పూర్తిగా తగ్గడం నేను గమనించాను. ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినా కొంతమందికి మళ్ళీ ఆ టైఫాయిడ్ ఫీవర్ తిరగబడటం అట్లాంటి సమస్యలు ఉంటాయి. అందుకే మీరు తుమ్మికూర దొరికినప్పుడు శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మీరు పప్పులో వేసుకోవచ్చు. ఈ సంవత్సరం పొడిగిన వాడుకోవచ్చు అండి. ఇది నీడన ఆరబెడితే 6 నెలల వరకు దీన్ని ఔషధ గుణాలు ఏం పోవు. ఈ ఆకులు శుభ్రంగా కోసి ఎండబెట్టుకుని ఈ పువ్వుల్ని ఈ యొక్క కాండాన్ని మొత్తాన్ని పౌడర్ చేసుకుని మనం పొద్దున్నే కొంచెం హర్బల్ టీలా తాగుతూ ఉంటే మనం బ్లడ్ ప్యూరిఫికేషన్ పనిచేద్ది, లివర్ రిపేర్ అవ్వడానికి పనిచేస్తే, లివర్లో ఉన్న వ్యర్థాలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. మన ఇంటెస్టైన్స్లో ఉన్న వ్యర్థాలని బయటకు నెట్టడంలోని, గట్లో మంచి బ్యాక్టీరియా ఫామ్ అవడంలోని, ప్లస్ దాంతోపాటు కిడ్నీలని రిపేర్ చేయడంలో కూడా మంచి గుణకారి. ఇది బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా పనిచేస్తుంది. అందు గురించి ఇన్ని సుగుణాలు ఉన్న ఆకుకూరని మనం వినాయక చవితి రూపంలో, వినాయకుడి ఈ రూపంలో మనకి ఈ తుమ్ముకూరని పరిచయం చేయడం జరిగింది. ఈ తుమ్ముకూరని తర్వాత ఎపిసోడ్లో తుమ్ముకూర పచ్చడి చేసుకునే విధానం, తుమ్ముకూర కారపొడి కింద చేసుకునే విధానం, తుమ్ముకూరని లేహింగం చేసుకునే విధానం, ఈ తుమ్ముకూరని ఇలాగా హర్బల్ టీ కింద చేసుకునే విధానం, 4 విధానాలు మనం తెలుసుకుని ఇది సంవత్సరం పొడిగినా కూడా మనం ఇంట్లో జ్వరాలు వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ కింద మనం ఇది పెట్టుకుంటాం వలన మనకి జ్వరాల వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయండి. ఇది తుమ్ముకూర యొక్క పూర్తి ఉపయోగం. దాంతోపాటు నెక్స్ట్ ఎపిసోడ్లో వెలగ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ మంచి అవకాశం ఇచ్చిన వాహిని మీడియా ప్రేక్షకులు నాకు నమస్కారం.